జీడిమెట్లలోని వివాదాస్పద భూమి విషయంలో మాజీ మంత్రి మల్లారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తమకు ఉపశమనం కల్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. సర్వే నెంబర్ 82-83లోని 2.5 ఎకరాల భూమికి సంబంధించి సివిల్ కోర్టులో పలు వ్యాజ్యాలు పెండింగ్లో ఉన్నాయని తెలిసింది. దీంతో పిటిషనర్కు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించగా మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దక్షిణ గాజాలోని పాలస్తీన్లపై ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతుందంటూ దక్షిణాఫ్రికా చేసిన ఫిర్యాదుపై 15 మంది న్యాయమూర్తులతో కూడిన అంతర్జాతీయ న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. రాఫా పట్టణంపై సైనిక చర్యలను తక్షణమే నిలిపివేయాలని ఇజ్రాయెల్ను ఆదేశించిన న్యాయస్థానం పాలస్తీనాలో క్షీణించిన పరిస్థితులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించినప్పటికీ కార్యరూపం దాల్చలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాఫా ప్రభుత్వానికి ఆటంకం కలిగించేలా ఇజ్రాయెల్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించింది. మానవతా దృక్పథంతో రాఫా సరిహద్దులో ఈజిప్టు గాజా సరిహద్దును కూడా తెరవాలని ఇజ్రాయెల్ను అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించింది. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ సీట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి AICTE ఈ విద్యా సంవత్సరం నుంచి సీట్ల పరిమితిని ఎత్తివేయగా కళాశాల యాజమాన్యాలు అదనపు బ్రాంచీలకు అనుమతులు తీసుకుంటున్నాయి. మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల ఆధారంగా అదనపు కోర్సుల ఏర్పాటుకు AICTE అనుమతులు ఇస్తుండగా 3 నుంచి 6 సెక్షన్లు పెంచుకునేందుకు చాలా కళాశాలలు దరఖాస్తు చేశాయి. ఇప్పటి వరకు ఉన్న విధానం ప్రకారం ఒక బ్రాంచ్లో గరిష్టంగా 240 సీట్లకే పరిమితి ఉండగా ఇప్పుడు ఈ పరిమితిని AICTE తొలగించింది. స్థూల ప్రవేశాల నిష్పత్తి పెంచడం, డిమాండ్, సీట్ల మధ్య అసమతుల్యాన్ని తగ్గించడం పేరుతో జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా ఇంజనీరింగ్లో అదనపు సీట్లను AICTE అనుమతులిస్తోంది. స్వయం ప్రతిపత్తి ఇతర ఇంజనీరింగ్ కళాశాలలోనూ సీట్లు భారీగా పెరిగితే నాణ్యత లేని కళాశాలల్లో ప్రవేశాలు తగ్గిపోనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని భారత వాతావరణ కేంద్రం IMD పేర్కొంది. ఇది బంగ్లాదేశ్లోని కేపురాకు దక్షిణ నైరుతి దిశలో 700 కిలోమీటర్లు, పశ్చిమ బంగాల్లోని సమీపంలోని సాగర్ ద్వీపానికి 660 కిలోమీటర్లు, క్యానింగ్కు 710 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. ఈశాన్య దిశగా కదులుతూ ఈ రోజు రాత్రికి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందుతుందని IMD హెచ్చరించింది. తుఫాను తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫానిక హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. లోక్సభ ఎన్నికల్లో విపక్ష కూటమి స్పష్టమైన నిర్ణయాత్మకమైన మెజార్టీ సాధించనున్నట్లు కాంగ్రెస్ ఆశాభావం వ్యక్తం చేసింది. జూన్ 4న ఫలితాలు వెలువడిన 3 రోజుల్లోనే ఇండియా కూటమి నుంచి ప్రధానమంత్రి పేరును వెల్లడిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ చెప్పారు. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ఏడాదికి ఒకరు చొప్పున ప్రధానమంత్రి పదవి నిర్వహించాలని ఇండియా కూటమి ఆలోచిస్తుందంటూ ప్రధాని మోదీ పదే విమర్శిస్తుండడంపై ఆయన స్పందించారు. 2004లో మాదిరిగా ఇండియా కూటమి విభిన్నమైన మెజార్టీ సాధించి చరిత్ర సృష్టించబోతుందని జయరాం రమేష్ పేర్కొన్నారు. కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్నది భాగస్వామ్య పక్షాలని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎంపిక చేస్తాయని వివరించారు. ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించినట్లు వాల్మార్ట్ గ్రూప్ తెలిపింది. ఫ్లిప్కార్ట్లో మైనార్టీ వాటాను గూగుల్ కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి మైనార్టీ పెట్టుబడిదారులుగా గూగుల్ను చేర్చుకోనున్నట్లు ఫ్లిప్కార్ట్ వెల్లడించింది. అయితే గూగుల్ ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకొస్తుందనే విషయాన్ని మాత్రం ప్రకటించని ఫ్లిప్కార్ట్, గూగుల్ పెట్టుబడుల దాని క్లౌడ్ సహకారం తమ వ్యాపారాన్ని విస్తరించడం, మరింత మంది వినియోగదారులకు సేవలు అందించడంతో పాటు డిజిటల్ మౌలిక సదుపాయాలు ఆధునీకరించడంలో సహాయపడతాయని తెలిపింది. దేశ విభజన సమయంలో పాకిస్తాన్కు వెళ్లిన హిందువులు, సిక్కులకు పౌరసత్వం ఇచ్చేందుకే CAA తెచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. కానీ కాంగ్రెస్ CAAను తీవ్రంగా వ్యతిరేకిస్తుందని విమర్శించిన ప్రధాని ఇండియా కూటమి అధికారంలోకి వస్తే CAAను రద్దు చేస్తామని ఆ పార్టీ నేతలు అంటున్నారని ఆరోపించారు. పంజాబ్లోని పటియాలా, జలంధర్, గురుదాస్పూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని మోదీ సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్ను మరోసారి ప్రమాదంలోకి నెట్టబోమన్నారు. పంజాబ్లో పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్న కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఢిల్లీలో చెట్టాపట్టాలు వేసుకుని ప్రచారం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్లు హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడంతో పాటు మరో 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా చేసేందుకు కుట్ర చేస్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. వరంగల్ జిల్లా సత్తుపల్లి, బోనకల్, బారగూడెంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు మాత్రమే హైదరాబాద్ దక్కాలంటే ఈ ఎన్నికల్లో రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరిన హరీష్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఏపీలో కలిపాయని ఆరోపించారు. ఎల్బీ నగర్ టిమ్స్ను 14 అంతస్తులో నిర్మిస్తుంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 27 అంతస్తులని మాట్లాడుతుండడం అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. బీజేపీలో వారసత్వ యుద్ధం జరుగుతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ప్రధాని మోడీ తన వారసుడిగా అమిత్ షాకు మార్గం సుగమనం చేస్తున్నారన్న కేజ్రీవాల్ పెద్ద నాయకులందరినీ తొలగించారని ఆరోపించారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీలో 75 ఏళ్లు పైబడిన వారందరినీ రిటైర్ చేస్తున్నామని 2019లో అమిత్ షా ప్రకటించారన్నారు. 2014లో ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించాకనే ఈ నిబంధనలు అమలు చేస్తున్నారంటూ ఆరోపించారు.
వేసవి సెలవులు ముగుస్తుండటంతో ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త అడ్మిషన్ల హడావిడి మొదలైంది. గత ప్రభుత్వాల హయాంలో పాఠశాలలకు మొదలైన 2 నెలల వరకు పాఠ్యపుస్తకాలు అందని పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఏపీలో జగన్ సర్కార్ ఏర్పడ్డాక పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించడంతో ఏటా సకాలంలోనే పాఠ్యపుస్తకాల పంపిణీ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే మండల స్థాయి స్టాక్ పాయింట్లకు 2024-25 సంవత్సరానికి గాను మొదటి సెమిస్టర్ సంబంధించిన పాఠ్యపుస్తకాలు సిద్ధంగా ఉంచినట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్సభ 6వ విడత పోలింగ్ కొనసాగుతోంది. 6 రాష్ట్రాలు 2 యూటీల్లో 58 స్థానాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 889 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. ఢిల్లీలో 7 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచి పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటేసిన తర్వాత పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వస్తూ అమ్మతో సెల్ఫీ దిగారు రాహుల్. ప్రియాంక గాంధీ తన భర్త రాబర్ట్ వాద్రా పిల్లలతో కలిసి క్యూ లైన్లో నిలబడి ఓటేశారు. ప్రియాంక వచ్చే వరకు పోలింగ్ బూత్ బయట నిల్చున్నారు రాహుల్. సికింద్రాబాద్ స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల కారణంగా ఇవాళ రేపు మొత్తం 26 MMTS డెమో రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఫలక్నామా సికింద్రాబాద్ మేడ్చల్ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపిన రైల్వే అధికారులు మేడ్చల్ లింగంపల్లి, మేడ్చల్ హైదరాబాద్ మార్గాల్లో MMTS సర్వీసులతో పాటు సికింద్రాబాద్ సిద్దిపేట మార్గంలో నడిచే డెమో రైళ్లను కూడా నిలిపివేస్తున్నట్లు CPRO రాకేష్ తెలిపారు. లోక్సభ 6వ దశ ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రధాని మోదీ ఎక్స్లో ఆసక్తికర పోస్ట్ చేశారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరిన ఆయన ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఓటు ముఖ్యమైనని వ్యాఖ్యానించారు. ఓటు హక్కును వినియోగించుకుంటేనే ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందుతుందన్నారు. బుజ్జగింపులు, అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. ఇవాళ జరుగుతున్న 6వ విడత లోక్సభ ఎన్నికలలో ప్రముఖులు సైతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీలోని పోలింగ్ కేంద్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓటేశారు. ఈ సందర్భంగా ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఏపీ ఎన్నికల నేపథ్యంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో పర్యటించి హడావిడి చేశారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లి తన మిత్రుడిని గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను బన్నీ కోరారు. జన సమీకరణ కారణంగా తలెత్తిన వివాదంలో అల్లు అర్జున్కు ఇప్పటికే నోటీసులు ఇచ్చిన పోలీసులు 2 కానిస్టేబుళ్లతో పాటు ఎస్బీకి చెందిన స్వామి నాయక్, నాగరాజులను వీఆర్కు పంపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మెంగారం, బోనాల్ గ్రామాల మధ్య మార్గంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. ఎలుగుబంటి సంచారంతో ఆ రోడ్డులో వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. గత 2 రోజుల నుంచి అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చి ఎలుగుబంటి మెంగారం రోడ్డు నుంచి గాంధారి వైపు సంచరిస్తున్న దృశ్యాలను స్థానికులు ఫోన్లలో వీడియో తీశారు. మహబూబ్ నగర్ జిల్లా దంతాలపల్లి మండలం వేమ్లపల్లి శివార్లో పాలేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యాం దెబ్బతింది. వర్షపు నీరంతా వృధాగా దిగువకు తరలి వెళ్లకుండా అడ్డుకట్ట వేసి నిల్వ ఉంచేందుకు గత ప్రభుత్వం 3 కోట్ల వ్యయంతో చెక్ డ్యాం నిర్మాణాన్ని చేపట్టింది. పనులు దక్కించుకున్న గుత్తేదారు నాసిరకం పనులు చేపట్టడంతో గతేడాది జూలైలో కురిసిన భారీ వర్షానికి వరద నీరు పోటెత్తడంతో చెక్ డ్యాం దెబ్బతింది. అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రం సెయింట్ లూయిస్లోని స్థానిక హిందూ దేవాలయంలో ఈ నెల 28 వరకు 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా నిన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక హోమాలు, పూజలు, అలంకారాలు, సుప్రభాతం, తోమాల సేవ, తిరువారాధన, గజవాహన సేవ నిర్వహించనున్నారు. మానవాళి శ్రేయస్సుకు, ప్రపంచ శాంతికి దోహదపడేలా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ గంగవరపు రజనీకాంత్ తెలిపారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే దుస్థితి నుంచి పోదాంపద సర్కారు దవాఖానకు అనే ధీమాను కేసీఆర్ తీసుకొచ్చారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ హయాంలో వైద్య ఆరోగ్యంపై వచ్చిన సమూల ప్రగతిపై ఎక్స్ వేదికగా స్పందించారు. జననం నుంచి మరణం దాకా ప్రతి దశలో మన సర్కారు ఉన్నది అనే గొప్ప భరోసా ప్రజలకు కల్పించారన్నారు. వరంగల్ నడిబొడ్డున దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ హాస్పిటల్ నిర్మించామని గుర్తు చేశారు. తండ్రి మరణ వార్త విని కుప్పకూలిన మహిళను రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ CPR చేసి ప్రాణాలు కాపాడాడు. సిరిసిల్ల పట్టణానికి చెందిన చిలగాని అనూహ్య అనే మహిళ తన తండ్రి మరణ వార్త విని కుప్పకూలింది. ఇంట్లో నుంచి కేకలు వినబడడంతో వెంటనే స్పందించిన కానిస్టేబుల్ CPR చేశాడు. మహిళ ప్రాణాలు కాపాడిన శ్రీనివాస్ను ఎస్ఐ అఖిల్ మహాజన్ నెటిజన్లు అభినందిస్తున్నారు. వ్యాపారుల కోసం తీసుకొచ్చిన అమెజాన్ బిజినెస్ ద్వారా హైదరాబాద్లో భారీ అమ్మకాలు జరిగాయన్న సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో సేల్స్ 48% పెరిగాయని తెలిపింది. కొత్త కస్టమర్ల చెల్లింపులలో 84% పెరుగుదల కనిపించిందని, SMEలు, పెద్ద ఎంటర్ప్రైజ్ల నుంచి భారీగా బిజినెస్ సాధ్యమైనట్లు పేర్కొంది. వినియోగదారులు ఎక్కువగా ల్యాప్టాప్, టీవీలు కొనుగోలు చేస్తున్నారని, టీ, డ్రింక్స్, క్లీనింగ్ సప్లైస్, కంప్యూటర్ యాక్సెసరీస్, ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు కూడా విక్రయాలు పెరిగాయని తెలిపింది. బిజినెస్ వినియోగదారుల కోసం డిజిటలైజేషన్ను ప్రోత్సహిస్తున్నామని అమెజాన్ తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఫుడ్ సేఫ్టీ అధికారులు మసాబ్ ట్యాంక్ దగ్గర అస్లీ హైదరాబాదీ కారణంలో సింథటిక్ ఫుడ్ కలర్స్ గుర్తించగా ప్యారడైజ్ బిర్యానీ సెంటర్లపై దాడులు చేశారు. ఇక ప్యారడైజ్ ఫుడ్ కోర్టులో దొరికిన దారా బ్రాండ్ ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్ల TDS లెవెల్స్ 73 ppmలు ఉన్నాయని డిపార్ట్మెంట్ తెలిపింది. మాదాపూర్లోని రామేశ్వరం, కొండాపూర్, బంజారాహిల్స్, ఉప్పల్లోని తనిఖీలు చేసిన అధికారులు గడువు ముగిసిన చాక్లెట్లు, పాలు, పెరుగు, కులిన ఆహార పదార్థాలను, కూరగాయలను గుర్తించారు. పలు హోటళ్లు, రెస్టారెంట్లపై కేసులు నమోదు చేశారు.
బీజేపీ పోరాటాల ఫలితంగానే కేసీఆర్ గద్దె దిగారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల కోసం బీజేపీ మాత్రమే కొట్లాడిందని పేర్కొన్న బండి పట్టభద్రులు ఆలోచించి బీజేపీ అభ్యర్థిని మండలికి పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బెమెతరా జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గన్ పౌడర్ తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసీఆర్ కుటుంబమంతా ఓ దొంగల ముఠ అని జూన్ 4 తర్వాత వారందరూ చెర్లపల్లి జైలుకెళ్లడం ఖాయమన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. హన్మకొండ డీసీసీ భవన్లో పార్టీ డివిజన్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ ఎమ్మెల్సీగా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వేసవి సెలవులు వారాంతం కావడంతో యాదగిరి నరసింహుడి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. నేటి ఉదయం నుంచే వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం పోటెత్తారు. ఆలయంలో పెరిగిన రద్దీతో ట్రాఫిక్ పెరిగింది. వాహనాలు కొండపైకి వెళ్లడానికి గంట సమయం వరకు పడుతుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు ఆలయ అధికారులు.